वास्तुपुरुष देवता अनुग्रह करुणा कटाक्ष सिद्ध्यर्थम महागणाधिपति पूजा करिष्ये नमः। ओम गणाधिपाय नमः। ओम धूमकेतवे नमः। ओम गणाध्यक्षाय नमः। ओम बालचंद्राय नमः। ओम नमः वास्तुपुरुषाय नमः। माण्डवस्त्रदावाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः। भवस्देव समर्थे नमः। अयावेदि भवस्देव समर्थे नमः। सर्वस्देव समर्थे नमः। ईशानस्देव समर्थे नमः। वसुदेव समर्थे नमः। रुद्रस्देव समर्थे नमः। वक्रस्देव समर्थे नमः। भीमस्देव समर्थे मंगलम भगवान विष्णोः मंगलम मधुसूदन मंगलम कुंडलीकाक्ष मंगलम गरुडध्वज नीराजन निवासाय नीराजनानन्तरं सिद्धाचमनीयं समर्पयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समर्थे वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धव्यो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु नूतना गृहनिर्माणमुहूर्तस्तु मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धि ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रह्मण्वयं च ब्रह्मणस्पतिः। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां ఒకసారి ట్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది ఒక వారం రోజుల్లోనూ. అది కాకుండా 20 లక్షలు పెట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. కంపౌండ్ వాళ్ళు కూడా మళ్ళీ ఇవాళ టెండర్ పిలిచారు, టెండర్ కూడా వేసేసారు. ఇంకా మరి సిసి రోడ్లు కానీ ఇంకా వేరే ఇతర ఏం కావాలన్నా మార్కెట్ యార్డ్కి ఎమ్మెల్యే గారి సమక్షంలో కావాల్సినవి కూడా ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్పి మనం చేసుకుని సెలవు తీసుకుంటాం. 1,30 లక్షల రూపాయలతో మార్కెట్ యార్డ్ యొక్క భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేశాం. రాబోయేటువంటి 6 నెలల్లో ఇది పూర్తవుతుంది. ఈ యొక్క యార్డు పెదవేగిలో ఆ రోజు ఏలూరులో వెళితే ఏలూరు యార్డులో గొడవ జరుగుతాం వల్ల మరి అప్పటికప్పుడు తాత్కాలికంగా అప్పుడున్నటువంటి మంత్రి పుల్లారావు గారి యొక్క నాయకత్వంలో మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేపించాం. ఈ షెడ్లు కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సురేంద్ర గారు చైర్మన్గా ఉన్నప్పుడే మరి దీన్ని నిర్మాణం చేయటం అంకితం చేయడం జరిగింది. మరలా ఈరోజు రామసేత గారు చైర్మన్గా ఈరోజు ఆఫీస్ భవన సముదాయాన్ని శంకుస్థాపన చేశాం. దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి, యార్డ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, అమ్మాలీలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇది రాబోయే రోజుల్లో పెద్ద మార్కెట్ హబ్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అప్లాండ్లో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ రోజున కోకో సిటీ అనేది ఒక 500 ఎకరాల్లో పెదవేగి మండలంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది. దానికోసం భూమి సమీకరించడానికి మరి హార్టికల్చర్ డీడీ గారు, ఏపీఎంఐపి పీడీ గారు వీళ్ళంతా కూడా మరి ఈరోజు రైతులతో సమావేశాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి
ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మీ గ్రామాల్లో కొన్ని మెటల్ రోడ్లు, కొన్ని గ్రావెల్ రోడ్లు, కొన్ని సిమెంట్ రోడ్లు, కొన్ని బీటీ రోడ్లు ఇప్పటికే వివిధ స్టేజీల్లో పని మొదలెట్టి ఇంకా ఇచ్చినా మొదలెట్టుకోకుండా కొన్ని కంప్లీట్ అయిపోయి కొన్ని బిల్లులు పడిపోయి వివిధ స్టేజీల్లో ఉండిపోయాయి. ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు రేపు మీ గ్రామాల్లోకి వెళ్ళి మిగిలినటువంటి లీడర్స్తో మీరు మాట్లాడుకుని ఒక 15-20 రోజుల్లో కనుక రేపు మొదలెట్టి గ్రావులేసి మెట్లేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు కట్టి రోడ్డులు లేకుండా పైపులు లేకుండా కాలనీని ప్రజల్ని రోడ్డుకు వదిలేశాడో అటువంటి కాలనీలు ఉంటే కూడా ఆ కాలనీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లు కానీ మీరు కానీ మన నాయకత్వం ఎవరైనా ముందుకొచ్చి మేము 15-20 రోజుల్లో గ్రావెల్ మెటల్ రోడ్డే కాబట్టి కంప్లీట్ చేసుకోగలుగుతాము అనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు, అది లక్షలైనా కోట్లైనా, మీరు రేపటికల్లా మన ఆఫీసులు కానీ లేకపోతే పంచాయతీరాజ్ డి శ్రీనివాస్ గారిని కానీ కలిసి కోకో మరియు చాక్లెట్ నగరాన్ని మరి ఏలూరులో ఏర్పాటు చేయాలని, ఇది సుమారుగా ఒక 500 ఎకరాల్లో ఒక పెద్ద మార్కెట్గా హబ్బులాగా దీన్ని తయారు చేయాలని గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నా.